నీ ఆటపాటే కానీ నా మాటలో వంతన నాటుకున్నదేమి? ఏ మాటమ్మా? నా మాట నీకు ఏ మాట? అవునులేమ్మా, నేను నీకేం చెప్పలేదు కానీ ఆడుకుని పాడుకోమ్మా. ఏమిటి? ఏం చెప్పలేదన్నావు కానీ నేను నీకేం చెప్పలే, ఆడుకుని పాడుకో. అబ్బా ఏమిటో చెప్పవే. సాపాటు కోసం సోకు చేసుకుని వాగిట కూర్చుని నేను నాసిరకం వారకాంతరం కాదమ్మా. మనం కుబేరుని సైతము దొంతికొండలో దొలిచగల రంగస్థానంలో అయినా సరుకు అయిపోయినతో సోవాసం ఎంతకాలమే. వాడేడే ఎవరే వాడు? వాడేనే భవానీ శంకరం గారు. వాడు మన కొంపలో ఉంటే పొట్లగా ఈ బొచ్చు పురుగు పట్టేటట్టు ఎన్నిసార్లు చెప్పాను. వాడు నీరు చదువుతున్న కానీ పీడ. అమ్మా చూడవే, అంత సొమ్ము పెట్టిన వారిని ఇంతలో నీ ఆవుకు కొట్టలేక చూస్తున్నానమ్మా. ఎంత సిగ్గు పెట్టాడు? పెట్టాడా తెగరెచ్చిపోతున్నాడు. తొట్లు పెట్టాడా, పుట్లు పెట్టాడా, తూసి పెట్టాడా, కొలిచి పెట్టాడా, మూరడ పెట్టాడా, బారడ పెట్టాడా, నీకేమైనా పెట్టాడేమో కానీ ఏనాడైనా నాకు ఒక అర్ధగజం పెట్టాడంటే ఏమిటది? అదేనమ్మా రౌక గుడ్డ. సరే నా సంగతి అలా వదిలేయమ్మా. పెట్టాడన్నావుగా, పెట్టింది ఏదో కొంచెం బయట పెట్టమ్మా. అలాగేనమ్మా. అయితే ఆయన నీకు అసలు ఏమీ పెట్టలేదన్నమాట. అయితే ఆయన నీకు ఎంతెంత తీసుకొని ఇచ్చాడు, ఎంత పెట్టాడో నేను ఇప్పుడు మాటల్లో చెప్పని. కాస్త సావధానంగా ఆలోచించమ్మా. అమ్మా వలపులో వశేచే తొలినాడు వాడి చేతిలో చిత్తైపోయి పిచ్చెక్కిచ్చారని బీరాలు పలుతారు. పిచ్చి అంటే అది కాదమ్మా. మరి సొమ్ము తేలదని లాగి తనితే కిక్కురు మన కూడా ఇంటికెళ్ళి నాడు జామకల్లో సొమ్ము తీసుకొని వచ్చి కాళ్ళ గడ్డ దగ్గర కూర్చొని కాళ్ళలో తాలే పిచ్చి అంటే అదే. మన కోసం అమ్ముతారంటే చస్తే అమ్మరు. మరి ఎవరి కోసమే? కట్టుకున్న పిల్లల్ని రెండు కళ్ళతో చూడలేక మదపించి బట్టి మత్తు పానీయాలకు అలవాటు పడి మన కొంపల పైకి ఎగబడతారే. మనం మెప్పు కోసం అప్పు చేసి మాన్యాలు నమ్ముతారు కానీ మన కోసం చస్తే విల్లీకరించే పైన కప్పుడుతూ కింద బండ పరుపుడుతూ వర్షం పడితే మొక్కల్లో నీళ్లు తప్పరు చిల్లు అంట ఇల్లు. అమ్మా ద్రవ్యం ఎక్కువ దక్కునమ్మా.
ఏమిటి ఏందమ్మా ఏమైంది? పులి ఏది? పులనావా? ఏందమ్మా నేను పులనగానే భయపడ్డా. భయపడక ఏం చేస్తా? అయినా అడవుల్లో తిరిగే పుల్లుడికి ఎందుకు వస్తాయి? ఏమ్మా? ఈ రాజకీయ పుల్లమ్మ. అయినా కాల పరిస్థితి బాగలేదమ్మా, వాడి జోలే మనకొద్దమ్మా. ఇవంటి వాడైనా గుంటలో కుక్కలు చేసి వాకిట కట్టినాను. కోటీశ్వరుడైనా, ఎంతటి కోటీశ్వరుడైనా కుటుంబముల కాలుడిన ఫకీరును చేసి విడచినాను. పరమ నైతికుడైన పరమేశ్వరా వీరెవరు? నైష్టికులంటే వీరెవరు చెప్తున్నానమ్మా. చెప్పవా? పరమ నైష్టికులంటే ఏమిటి? నిత్యము జపతపములు చేయించు, మెడలో రుద్రాక్షమాలలు ధరించి విభూతి రేఖలు పూసే వాళ్ళని పరమ నైష్టికులు అని అంటారు. అటువంటి వారు మన ఇంటికి రారుగా? పిచ్చిదని ఇప్పుడు 50 మంది వాళ్ళకేనమ్మా. పరమ నైష్టికుడైన పరమేశి. అమ్మా కొంచెం ఏమిటమ్మా? విడదీసి చెప్పవా? పరమేశి చెప్పమంటావమ్మా? ఏం చెప్పేదిలమ్మా, నువ్వు నా కన్న కూతురు అయిపోయావు. నీ ముందు చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. అసలు మన ఇంట్లో మనకు సిగ్గుందా? అవునమ్మా. ఎందుకుంటది? అంటే మన ఇంట్లో మనకు సిగ్గు లేక పరాయాళ్ళు ఇంట్లో ఉండదంటే నీకు నా దగ్గర సిగ్గు ఎందుకే అమ్మవే? కన్న కూతురు కాబట్టి ఏ చెప్పుకోలేదు. సిగ్గుపడలే అవసరం లేదా కానీ చెప్పు. చెప్పమంటావా?